ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీకు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బారాయన్ తెలిపారు. స్థానిక పాల్కన్స్ నెస్ట్ హోటల్లో జరిగిన పెన్షనర్స్ పార్టీ ప్రత్యేకత సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పరిపాలనలో పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని, పెన్షనర్స్ కు ప్రభుత్వం తగిన గుర్తింపు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి నెల 1వ తారీఖున పెన్షనర్స్ రావాలన్నా, అలాగే 11వ తారీఖున పీఆర్సీలో జరిగిన నష్టాలను 12వ పీఆర్సీ ద్వారా సాధించుకోవడం కోసం ఈ ప్రయత్నమన్నారు. పెన్షన్ సంక్షేమం కార్పొరేషన్ ఏర్పాటు కోసం, పెన్షన్ ఉద్యోగులకు 20 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సాధన కోసం మనం కూటమి గెలిపించుకోవాలని కోరారు. 2004 సెప్టెంబర్ తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ ని పెట్టారు. ఇందులో పెన్షన్ మొత్తం మీద తీసేయాలా? రాను పెన్షన్స్ వస్తారు. వాళ్ళకేదో గవర్నమెంట్ కొంత వాళ్ళు కొంత వేసుకున్నది ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో పెట్టి వాళ్ళకేదో పెన్షన్ ఇస్తామని ఆలోచనలు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది రాకపోతే మీ అందరికీ తెలుసు, ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎక్కడో సెటిల్ అయిపోతారు. అందరూ మనకు వస్తుంది కాబట్టి ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్ని లేకపోయినా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకునే, మన బతుకు మనం బతుకోవడానికి పెన్షన్ ఉపయోగపడుతుంది. పెన్షన్ తీసేస్తే ఒక్కరు మీరు కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి, మన భవిష్యత్తు ఎట్టుంటుంది. ఉండొచ్చు, మన దగ్గర ఏదో అంత డబ్బులు ఉండొచ్చు, ఏదో సంపాదించుకోవచ్చు, కానీ అది కాదు కదా. ఉద్యోగం బస్సుల్లోనూ లారీల్లోనూ అన్నింటిలో యువత సర్వనాశనం అయిపోయింది. ఆనాడు మహాభారతంలో భీష్ముడు మొత్తుకొని చెప్పాడు దుర్యోధనుడికి, వద్దు యుద్ధం వద్దు వాళ్ళు అడిగింది ఇచ్చేసేయంటే వెళ్ళలేదు, సర్వనాశనం అయిపోయాడు. ఇప్పుడు చెప్పినా వినే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి కాపాడదాం, రాష్ట్రాన్ని కాపాడదాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది, అప్పులు. ఈ పరిస్థితుల్లో మన యొక్క ఓటు సార్ ప్లీజ్ అభివృద్ధికి, యువత అభివృద్ధికి, యువత రక్షణ కోసం వేసే అడుగు. ఈ వ్యవహారంలో ఉన్నటువంటి పెన్షనర్స్ కోసం